విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహామును ఆమె చూసింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు, ఏ విధంగా వాగ్దానం అనేది నెరవేరింది, ఇవన్నీ చూస్తూ ఉంది. కానీ పరిచిత్రాలుగా ఉంది ఆమె. దేవుడు ఆమెకు పరిచయస్తుడుగా లేడు. అందువల్ల ఆమె ప్రవర్తన మారలేదు. మనం కూడా చాలాసార్లు ఇలానే ఉంటామండి. యేసుక్రీస్తుని తెలుసుకోనంత వరకు మనం కూడా ఎవరము దేవునికి అపరిచితులమే. కానీ ఒక్కసారిగా మనం సువార్త విని దానిని నమ్మి యేసే నా రక్షకుడిని అంగీకరించిన తరువాత మన ప్రయాణం ఎలా ఉంది? దేవునితో నీ నడక ఉందా? దేవునితో నీ నడక ఉంది అనే దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన మారుతుంది. హాగరు యొక్క ప్రవర్తన మారలేదు. శారాని చాలా తక్కువగా చూసింది. తన కుమారునికి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలనేది నేర్పించలేకపోయింది. నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా? జాగ్రత్త పడు. ఎందుకంటే గెంటి వేసే పరిస్థితిని తెచ్చుకుంటావు. నువ్వు ఎటువంటి పరిస్థితి